ఓకే. హాయ్ బ్రో. ఆయన సో గేమ్ కింద టీజర్ చూసినావా? చూసినాను. సో ఎట్లా అనిపించింది? యావరేజ్ అన్న. యావరేజా? ఎందుకు బ్రో చాలా మంది హైట్ నాకైతే యావరేజ్ గా అనిపించింది అన్న. ఇంకా నేను ఒక ఇండస్ట్రీలో ఉన్నాను కదా, యావరేజ్ గా అనిపించింది. కాకపోతే శంకర్ గారి మూవీస్ ఎప్పుడు ట్రైలర్లు కానీ ట్రేజర్లు కానీ యావరేజ్ గానే వస్తాయి, కానీ బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్. సూపర్ డూపర్. సో సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనైతే హైలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ భారతీయ 2 ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద చాలా మంది అంటారు ఖచ్చితంగా పడుతుందని. సో నువ్వేమంటావు? పడదన్న. ఇదేంది దిల్ రాజు గారు స్టోరీ సెలెక్షన్ చేసుకున్నట్టు వేరే లెవెల్ ఉంటుంది కదా. ఓకే. అయితే ఇప్పటికి కొంతమంది టీజర్ చూసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అని చాలా మంది కొంతమంది ఫీల్ అవుతున్నారు. లేను, నాకైతే శంకర్ గారి మీద మీరు యువ సినిమా కానీ చూసుకోండి, ట్రేజర్స్ ఎప్పుడు లైట్ గానే ఉంటాయి, బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ పడిపోతుంది. అది అయితే నాకు తెలుసు. ఓకే. సో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అనే విధంగా అంటున్నారు. డ్యూయల్ రోల్ అన్న. ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా? బాగానే ఉందన్న. నేనైతే ఆ షూటింగ్ కూడా నేను వెళ్ళాను కదా, నేను చూసాను. అయితే అందులో ఒకటి హైలైట్ అవుతుంది, అన్ప్రిడిక్టబుల్ అని. అదే విధంగా 30 రోజులలో కోపం తగ్గించుకోవడం ఎట్లా అని. సో ఇవి సీన్స్ చూసిన తర్వాత ఎట్లా ఫీల్ అయింది? నువ్వు చూడాలని అందులోకి వెళ్ళి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ట్రేజర్ లో ఏం కరెక్ట్ గా అంత ఎక్కువగా ఏం కనపడట్లేదు కదా, లైట్ గానే ఉన్నది సినిమా. బాగుంటుంది ఎవరు చెప్పారు ఆయన కోపం ఎలాగుంటది అన్న ఆయనకి సినిమా మూవీలో? చూడాలన్న, అదే చూడాలి మరి. ఎందుకంటే అతను చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. శ్రీకాంత్ గారు ఉన్నారు, సముద్రగని గారు ఉన్నారు, అండ్ మన సూర్య గారు ఉన్నారు. వీళ్ళతో ఎంత కంపేర్ నాకు లైట్ గా కనపడదు అన్న, అంతే. ఏమో ఎందుకు ఉండదు అన్న, స్టోరీలో సత్తా ఉంటది. అంటే ఆయన ట్రైలర్ లో గానీ ఇవి కానీ మామూలు లైట్ గానే ఉంటాయి, బొమ్మ మాత్రం కొంచెం గట్టిగానే ఉంటది కదా. సో పుష్ప 2 తో చాలా మంది నాకు ఆయన గురించి మాట్లాడడం ఇష్టం లేదన్న. ఇష్టం లేదా? ఓకే. ఇష్టం లేదన్న ఆయన గురించి మాట్లాడటం. ఎందుకు ఇష్టం లేదు? పవన్ కళ్యాణ్, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వేస్ట్ అన్న. వాళ్ళతో సేమ్ ఫ్యామిలీ కదా. ఎక్కడ ఎప్పుడు అయిపోయింది అది, ఎందుకు? మొన్న ప్రచారంతో కూడా అయిపోయింది అంతనా. అంతేనా? మళ్ళా సినిమా కూడా చూడరా? చూడమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా నాకు ఇంట్రెస్ట్ లేదన్న అసలు. ఇలాగ ఎంత అవుతున్నారు ఇంకా? నువ్వే చూడవా? చాలా మంది మా ఫ్రెండ్స్ అంతా అంటారు సినిమా బాగుంటుంది అయినా వెళ్ళాం ముందు కదా మూవీ రోజు కొడతాం కావాలి. వాళ్ళు కలిసి ఉన్నారు, మీకు ఎందుకు అంటున్నారు ఫ్యాన్స్? మీకేం చెప్తున్నారు? వాళ్ళు అదే అనుకుంటారు కదా, మాకు ఉంటుంది మాకు ఉంటుంది. TFI సినిమానే కదా అయినా మాకు అలాంటిది లేదు. చూడాలనిపించదు. మాకు అలాంటిది ఏమి ఉండదు అన్న అసలు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఎందుకు బ్రో అలా? ఓకే. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు గేమ్ చేంజర్ టీజర్ అందరు మంచి టాకే వస్తుంది, కానీ కొంతమంది ఏంటంటే మాకు అది ఏం అర్థం అవుతలేదు, చాలా కన్ఫ్యూజన్ ఉంది అంటున్నారు. సో నువ్వేమంటావు ఆ మాట? మంచి టాక్ వస్తుంది ఇంకా, కానీ ఏంది బ్రో, కానీ మంచిగా ఉంది సినిమా, టీజర్ చాలా బాగుంది. ఇంకేం కావాలి బ్రో నీకు? 45 million పోయింది 2 days లోనే, ఇంకేం కావాలి బ్రో నీకు? కానీ ఏమంటావు బ్రో? కానీ కొంతమంది నాకు ఏం నచ్చ టీజర్ లోనే వచ్చి సినిమా మొత్తం, నీకు సినిమా మొత్తం కావాలా? సినిమా మొత్తం రిలీజ్ చేయాలి యూట్యూబ్ లో. సో దానికి అదే అర్థం కాకపోతే సినిమా చూడు, థియేటర్ చూడు. December 10కి వస్తుంది, January 10కి వస్తుంది, అప్పుడు చూడు. అంతే అని సినిమా నాకు ఇప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడే అర్థమైంది బ్రో, నాకు అర్థం కాదు. నువ్వే నిన్నట్లే చాలా మంది అంటున్నా, టీజర్ చూసినంత మాత్రం నాకు నచ్చట్లేదు, ఆ సినిమా ఇంకెట్లా ఉంటుందో. దయచేసి ఇంకా జస్ట్ టీజర్ మాత్రమే, ఇంకా ట్రైలర్ ఉంది, ట్రైలర్ 2 ఉంటుంది. సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్తారు కొన్ని పాయింట్స్. సో అన్నీ వెయిట్ చేసిన తర్వాత సినిమా ఎట్లా ఉంటుంది అని చూడాలి. సినిమా చూసిన తర్వాత నీకు నచ్చిందా లేదు చెప్పాలని, ముందే సినిమా బాగాలేదు అని చెప్పడం బాగాలేదు. సో నాకైతే చెప్తాను, నా సినిమాలో చాలా కొత్త అనిపించాను. సో నాకు డ్యూయల్ రోలా త్రిబుల్ రోలా నాకు అర్థం కాదు. 2 ఫ్రాంచ్ చెప్పాలంటే అంటే ఒక దానిలో స్టూడెంట్ లాగా కనిపించండు, ఒక దానిలో రాజకీయ నాయకులు కనిపించండు, ఇంకొక మన IAS ఆఫీసర్లు కనిపించండు. చూడ నాకు కొండారెడ్డి బుజ్జి షాట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కానీ ఒక వాటర్ సీన్ లో సహజంగా అందరూ భూమి మీద ఏడవడం ఓకే, కానీ రామ్ చరణ్ కింద నీళ్ళలో ఏడుస్తుంటాడు, అది సీన్ చాలా డిఫరెంట్ అనిపించింది. అది కానీ రామచమత్ సాంగ్, అది విజువలైజేషన్ కానీ నేను చాలా బాగుంటాను అనుకుంటే అన్న. పార్టీ లీటర్ ఉంటుంది అన్న, పార్టీ లెటర్ మీద ఒక రాజకీయ నాయకుడిన ఉంటుంది కదా, ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా, ప్రమాణ స్వీకారం అది షార్ట్ గానే. సో అది చాలా బాగా అనిపించింది. మెయిన్గా హీరోతో కొన్ని సీన్స్ కూడా చాలా కొత్త అనిపించాయి. సో నిజంగా ఎవడైతే శంకర్ పని ముగిసింది, తన చాప్టర్ క్లోజ్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కటి కూడా ఈ టీచర్ సమాధానం చెప్తుంది. అంతా చాలా బాగుంది. వచ్చిన 2 రోజులనే 45 million అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. నాకు చాలా బాగా చెన్నైనా తమన్ కూడా చాలా మంచి బీజం అందించాడు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సినిమా అంటే టీజర్లో కొత్త సిమ్టమ్స్ కనిపించాయి, నాకైతే బాగా నచ్చింది అన్న. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. సో గేమ్ చేంజర్స్ టీజర్ చూసారా రామ్ చరణ్? చూసిన. సో ఎట్లా అనిపించింది చూసిన తర్వాత? ట్రైలర్ బాగా వచ్చింది. RRR తర్వాత వచ్చేది గేమ్ చేంజ్ వస్తుంది కాబట్టి రామ్ చరణ్ వాళ్ళ 3 పాత్రలు చేసినట్టున్నాడు. ఈ రోజు చూపించారు IAS క్యారెక్టర్, కానిస్టేబుల్ అదే విధంగా ఒకటి నాన్న క్యారెక్టర్. సో ఈ 3 క్యారెక్టర్లు నీకేం నచ్చింది? ధోతి కట్టుకొని వచ్చేది మన తండ్రి పాత్ర ఉన్నట్టున్నది, ఆ స్టైల్ బాగుంది. ఎందుకంటే మన తెలుగు ప్రజలకు ఆ ధోతి పంచకట్ట అనేది చాలా బాగా నచ్చుతుంది కాబట్టి ఆ స్టైల్ బాగుంది, నాకు బాగా నచ్చింది అది స్టైల్. అయితే 3 రోజులలో చూసారు కదా, చాలా మంది వాళ్ళ నాన్న ముగ్గురు మునగాల సినిమా లెక్క సో సూపర్ డూపర్ హిట్ అవుతారు అంటున్నారు. సో మీరేమంటారు?
గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు ముగ్గురు మన సినిమా చేశాడు, అది కూడా బాగా హిట్ అయింది. రామ్ చరణ్ గారు కూడా చేస్తున్నారు కాబట్టి ముగ్గురు మన లెక్క అంతకంటే బాగా హిట్ అవుతుందని, ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ బాగుంది కాబట్టి రామ్ చరణ్ కూడా బాగా హిట్ అవుతుందని చూస్తున్నాం. సంక్రాంతి కానుకగా రాబోతుంది కదా, సో సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుడు లెక్క మంచి హిట్ సాగుతుంది, ఇండస్ట్రీ హిట్ కొడుతుంది అంటున్నారు. సో మీరేమంటారు? హిట్ బాగానే, టైలర్ బాగా ఉంది, నన్ను చూసినా కానీ బాగా హిట్ అయ్యేటట్టు ఉంది. బాగానే 3 పాత్రలు కూడా బాగానే ఉన్నాయి. ధోతి ఏంటంటే మన సంక్రాంతికి అందరూ పల్లెటూళ్ళలో ఉంటారు కాబట్టి ఆ పండుగ మాత్రం సంక్రాంతి అనేది బాగా ఉంటుందని బాగానే ఉంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ కావచ్చు, డాన్స్, ఇవన్నీ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? మెగాస్టార్ వారసుడిగా సంక్రాంతి బరిలో ఉంటుంది కాబట్టి అన్ని సినిమాల కంటే మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు కాబట్టి రామ్ చరణ్ది ఆ టైలర్ కూడా బాగా ఉంది, బాగా సంక్రాంతి బరిలో ఉంటుందని, ఇటు బాగా అవుతుందని. జై. ఓకేనా? హాయ్ బ్రో. ఆయన సో గేమ్ చేంజర్ టీజర్ చూసినావా? చూశాను. సో చాలా మంది కూడా ఈ టీజర్ చూసిన తర్వాత మాకు ఒక రకమైన మత్తెక్కిపోయిన ట్రాన్స్ లకి వెళ్ళిపోయినాం అంటారు, రామ్ చరణ్ ట్రాన్స్ లకి. సో నీకు ఎట్లా అనిపించింది? మొత్తులోకి వెళ్తారు, మొత్తులోకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు. రామ్ చరణ్ కోసం మొత్తులోకి వెళ్ళాలి, వెళ్తేనే అప్పుడు ఆయన గురించి ఆయన కథ గురించి మొత్తానికి స్టేట్ అయింది అందరికి తెలియాలంటే మొత్తులోకి ఎక్కాలి. రామ్ చరణ్ మొత్తులోకి ఎక్కుతేనే అప్పుడు కిక్ అనేది ఏందో తెలిసిద్ది. అయితే ఇందులో మెయిన్ గా డ్యూయల్ రోల్ ఉండబోతుందని అంటున్నారు కదా. సో ముఖ్యంగా మనకి 3 roles లో చూపించారు. ఒకటి ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొకటి కాలేజ్ స్టూడెంట్, ఇంకొకటి నాన్న క్యారెక్టర్ చూపించారు. సో ఈ 3 క్యారెక్టర్లు ఎట్లా అనిపించినాయి అన్న? రామ్ చరణ్ కి ఏ క్యారెక్టర్ అయినా సెట్ అయ్యిద్ది అన్న. పక్కా ఒక క్యారెక్టర్ అనేది బాగా సెట్ అయ్యిద్ది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అనేది ఏం ఉండదు. రామ్ చరణ్ కి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సెట్ అయిపోయింది, అదంతే. అయితే కొంతమంది ఈ టీజర్ చూసిన తర్వాత మాకు కన్ఫ్యూజన్ అయింది, మాకు కొంచెం అర్థం కాలేదు అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఇప్పుడు ట్రైలర్ చూస్తే అర్థం కాదు ఎవ్వరికి, అంత సామాన్యంగా ఎవ్వరికి అర్థం కాదు. ట్రైలర్ అనేది ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ మూవీ చూడండి, మూవీ చూసాక అర్థం కాకపోతే అప్పుడు అడగాలి ఆ మాట అనేది. అయితే కొంతమంది ఏమంటారు, పుష్ప 2 కూడా వస్తుంది కదా December 5th కి. పుష్ప 2 ముందల గేమ్ చేంజర్ ఏం నిలబడదు అని కొంతమంది అంటున్నారు. సో మీరేమంటారు? అది దాన్ని బాగానే ఉంటది అన్న, దానికి దీనికి పోటీ ఏముంది? ఇప్పుడు పుష్ప అన్నవాడు మన రామ్ చరణ్ అన్నవాడు ఇద్దరు ఒకటే, ఒకే రత్నం అది ఇది. కాకపోతే ఇద్దరికి పోటీ పడిందంటే ఇప్పుడు ఏపీ అనేది తెలంగాణ మొత్తం కొట్టుకుంటది. ఇట్లా అనేది ఇంట్లో నుంచి బయట పంపిస్తాం, అది పంపిస్తాం, చాలా ఉంటది కథ అనేది. అది అని ఇది అనేది వీళ్ళకి వాళ్ళకి ఉంటాయి అది. అయితే ఈ టీజర్ లో చూస్తే మనకు ఒక 30 రోజుల్లో కోపం తగ్గించుకోవడంలో ఒక బుక్ చదివినట్టు రామ్ చరణ్ కనిపిస్తుంది. సో ఆయనకు ఎక్కువ కోపం ఉండబోతుందా ఈ సినిమాలో? ఎట్లా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? కోపం ఉన్నా బాగానే ఉంటది, నవ్వుతా ఉన్నా బాగానే ఉంటది అన్న. రామ్ చరణ్ కి తక్కువ అనేది లోటు అనేది ఏమీ ఉండదు, అదంతే. రామ్ చరణ్ కోపం ఉన్నా కూడా మన ఉంటుంగా జనాలమే, ఆ జనాలు చూస్తానికి కోపం సీరియస్ గా చూపిస్తాడు. సో ఇంకొకసారి మరొక ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు అనుకోవచ్చా? కొట్టొచ్చు, కొడతాడు, కంపల్సరీ కొట్టి పడేస్తాడు, అది అంతే. రామ్ చరణ్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తాడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తగ్గే వాళ్ళు ఎవ్వరు ఉండదు. ఆయన ఎదురు రావాలన్నా నిలబడాలన్నా భయంతో వనకాలి. రామ్ చరణ్ ఎదురు నుంచోవాలంటే అది ఒకటి ఇంతే. గేమ్ చేంజర్ అంటే మంట పుట్టియాలి, రికార్డ్ సాధించాలి. ఆ పేర్లనే మ్యాజిక్. గేమ్ చేంజర్ అనే దాంట్లోనే మ్యాజిక్ ఏందన్నా, గేమ్ ఫ్రీ ఫైర్ అని పబ్జి ఆడేవాళ్ళు చాలా మంది ఉంటారు, మెంటల్ ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదే గేమ్ చేంజర్ మూవీ చూస్తే మాత్రం పిచ్చెక్కి ఒక్కొక్కరు సినిమాకి విజిల్ వేయాలి, అదంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ టీజర్ చూసారా? చూసానన్న. ఎట్లా అనిపించింది? మస్తు ఉందన్న. రామ్ చరణ్ సినిమా గురించి ఎట్లా వెయిట్ చేస్తున్నారు? నేనైతే చాలా ఎక్సైటింగ్, బాగా చూడాలి కదా. ఓకే, టీజరే బాగుందంటే సినిమా టాప్ లేచిపోద్ది కదా, అట్లా. శంకర్ డైరెక్షన్ లో వస్తుంది కదా సినిమా. సో ఆయన మార్క్ కానీ అసలు శంకర్ సినిమాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నాను? మస్తు ఉండే అన్న, ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే ట్రైలర్ లో చూసేవాళ్ళు కన్నా దాంట్లో సినిమా చూస్తేనే కదా అన్న ఏదని తెలిసింది. ఏం తెలియకుండా ఎలా చెప్తాం? ముందు కవర్ చూసి ఏం చెప్పలేం కదా, సినిమా చూస్తేనే టాప్ లేచిపోద్ది. నాకైతే మస్తు అనిపించింది. సంక్రాంతికి అమ్మమ్మ కూడా వస్తున్నాడని చాలా మంది అంటున్నారు. సో మీరేమంటారు? ఇస్ ద ట్రూ పక్కా సంక్రాంతి రోజు. మరి అంటే అదే టైంలో వస్తున్నాడు కదా. అంటే అన్న రామ్ చరణ్ ఉండాల్సిన రామ్ చరణ్ ఉంటే బాలయ్య బాబు ఉండాల్సిన బాలయ్య బాబు ఉంది, అల్లు అర్జున్ ఉండాల్సిన అల్లు అర్జున్ ఉంది. నాకు తెలిసినంతవరకు 3 సినిమాలు హిట్ కొట్టచ్చు. దాంట్లో నాకు తెలిసి బాలయ్య బాబుది డౌటే అసలు. ఈ రామ్ చరణ్ అన్న అల్లు అర్జున్ వీళ్ళిద్దరిది అందరు చాలా మంది డౌట్ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే దాంట్లో డ్యాన్స్ కూడా ఉంటుంది, ఫైట్స్ కూడా ఉంటాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే స్టోరీలో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే,
నాకు తెలిసి 3 సినిమాలు బ్లాక్ బస్టర్స్. అంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ సినిమా చూడమని మెగా ఫ్యాన్స్ అంటారు, ఆ. ఈ సినిమా చూడమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటారు. సో నువ్వేమంటావు? కానీ నేను అన్ని సినిమాలు చూడాలి, ఓకే. ఎందుకంటే దేంట్లో మంచి ఉందో దేంట్లో చెడు ఉందో చెప్పలేము. ఒకసారి చూస్తే తప్ప మనం ఏం చెప్పలేము. అందుకే నేను అన్ని సినిమాలు చూస్తేనే బెటర్ అని నేను చెప్తా. అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అంటున్నారు. సో ఒక్కటి ఉంటేనే మనకు వేరే లెవెల్, అది ఆ. ఇద్దరు ఉండబోతున్నారు కదా. టాప్ లేచిపోతానా, సినీ ఫీల్డ్ మొత్తం హద్దిరిపోతుంది, సినిమా హాల్ మొత్తం పుకార్లతో ఎగిరిపోదు. దానికోసం వెయిటింగ్ అన్న ఇక్కడ. బ్లాక్ బస్టర్ చేస్తారు మరి సినిమాకి, ఆ? ప్లానింగ్ ఎట్లుంది సినిమాకి? మస్తు ఉందన్న. ఓకే, హాయ్ బ్రో. ఆయన సో గేమ్ చేంజర్ టీజర్ చూస్తారా రామ్ చరణ్? చూసాను అన్నయ్య. సో ఎట్లా అనిపించింది? నాకైతే అంతగా ఇది అనిపించలేదు, కానీ పుష్ప 2 మాత్రం వేరే లెవెల్ ఉంది అన్నయ్య. అదేంటి బ్రో? గేమ్ చేంజర్ నాకు ఏంటంటే అది యాటిట్యూడ్ గా ఉన్నట్టు అనిపించింది అన్నయ్య. కొంచెం నచ్చలేదు, అంటే ఓవర్ గా చూపించినట్టు ఉంది రామ్ చరణ్ గారిని. ఎందుకు అట్లా అనుకుంటున్నావు? డ్యూయల్ రోల్స్ కూడా ఉన్నాయి. డ్యూయల్ రోల్స్ ఉంటే ఏముందన్న, ఆయన కట్అవుట్ ఆయన వాల్యూ ఎట్లుంది, ఆయన వాల్యూ ఎలా ఉంది, అలాంటి ఆయనకైతే నేను ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవ్వాలని అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి అడిగారు కదా, పుష్ప 2 గురించి మీరు చెప్పారు. అంటే ఎందుకు రెండింటి కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నారు? నేను రెండింటి కంపేర్ చేయట్లేదన్న. దీంట్లో మీకు చూడండి, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి జరిగే ఇష్యూ గురించి కంపేర్ చేసి దీని గురించి మాట్లాడుతున్నారా? అలా లేదని నేను అలా వాళ్ళ విషయాలలో నేను దూరను. నేను చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏది ఉందో ఆ క్యారెక్టర్ పక్క న్యాయం జరుగుతుంది. అక్కడ రామ్ చరణ్ క్యారెక్టర్ ఏది ఉందో దాంట్లో కొంచెం ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. సినిమా కావాలని ట్రీజర్ చూడండి, నాకు అదే ఫీలింగ్ కలిగింది. అవునన్నయ్య, కాదనట్లేదు, నేను మెగా ఫ్యామిలీ అంటున్నా, నేను అనట్లేదు, కానీ క్యారెక్టర్ కరెక్ట్ న్యాయం జరగాలండి. పుష్ప 2లో ఆయన అల్లు అర్జున్ స్టైల్ కి ఆ కట్అవుట్ కి కరెక్ట్ సెట్ అయింది. గేమ్ చేంజర్ లో చూడండి, మీరు ట్రీజర్ చూడండి, ఎలా ఉందంటే నాకు కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు ఉంది సినిమాలో. త్రీ రోల్స్ లో చూపించారు కదా బ్రో, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక నాన్న క్యారెక్టర్, ఇంకొకటి స్టూడెంట్ క్యారెక్టర్ అని కూడా పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. నేను చెప్తున్నాను అన్నయ్య, స్టూడెంట్ గా ఉండేది బాగుంది, ఐఏఎస్ గా ఉండేది బాగుంది. ఫాదర్ సెట్ అవ్వదు. ఆయన హీరో ఎలాంటి వాడు, ఓకే. ఆయన ఫాదర్ క్యారెక్టర్ ఏంటి అన్నయ్య? అంటే ఆయన హీరోకి తగ్గట్టు క్యారెక్టర్ లేదంటారా? ఓకే. నేను చెప్తున్నాను కదా, సినిమా పరంగా అయితే ఇట్లా హిట్ అవ్వబోతుందా లేదు? కొడతాదన్న హిట్. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు లేవు. ఓకే. ఓపెన్ గా చెప్పేస్తున్నా, అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే. ఏంటికంటే దాంట్లో హీరో ఐఏఎస్ ఆఫీసర్ గా పర్ఫెక్ట్ సెట్ అయినాడు, స్టూడెంట్ గా కూడా సెట్ అయ్యాడు. ఫాదర్ క్యారెక్టర్ ఆయనకి సెట్ అవ్వదు. సో మరి శంకర్ గురించి ఏం చెప్తారు డైరెక్టర్? స్టోరీ అంటే స్టోరీ బాగుందన్నయ్య, చెప్తున్నాను కదా. నేను ఒక్కటే, హీరోలో కొన్ని క్యారెక్టర్ కొంతమందికే సెట్ అవుతాయి, అలా రామ్ చరణ్ గారికి ఫాదర్ క్యారెక్టర్ సెట్ అవ్వదు. పర్ఫెక్ట్ ఉంది. మిగతాది ఏమన్నా ఉందన్నయ్య? ఓకే. సో మొత్తానికి ఇంకొక ఇండస్ట్రీ హిట్ రాబోతుంది రామ్ చరణ్ నుంచి అనుకో. పక్కా అన్నయ్య, పక్కా ఇండస్ట్రీ హిట్ వస్తుంది. 2 సినిమాలు ఇస్తాయి, బ్లాక్ బస్టర్ కొడతాడు సో చెప్తున్నా. ఒక మాటలో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు మీరు? ఆయన మెగాస్టార్ అన్నయ్య, ఆయన గురించి మనం ఏం చెప్తాం. యాటిట్యూడ్, ఆ గ్రేస్ వేరు అన్నయ్య. ఆయన ఫుల్ పెద్ద, ఆయన డాన్స్ కు ఫిదా ఫస్ట్.